ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చా. అదే డాలర్ రేట్ పెరగడం. డిసెంబర్ 3, 2025 రోజున అమెరికా డాలర్ వాల్యూ వచ్చేసి 90.17 ఇండియన్ రూపీస్ కి రీచ్ అయింది. అసలు ఎందుకు పెరిగిందో ఈ షార్ట్ టైం లో తెలుసుకుందాం. అమెరికా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. అందువల్ల డాలర్ రేట్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఇండియా ట్రేడ్ డిఫెక్ట్ కూడా ఒక మెయిన్ రీజన్. మనం ఇంపోర్ట్ చేసిన అమౌంట్ ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. మనం వాడే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో ఇండియాకి చాలా ఎక్కువ డాలర్ ప్రైస్ అవసరం ఉంది. ఈ డాలర్ రేట్ పెరగడం వల్ల మన డైలీ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ వెళ్ళినా సరే వాళ్ళ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం విదేశాలకి ట్రావెల్ చేయడానికి ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. డీజిల్, పెట్రోల్ ప్రైస్ కూడా ఎక్కువ అవ్వచ్చు. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీద కూడా కాస్ట్లీ రేట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఎన్ఆర్ఐస్ ఇండియాకి మనీ పంపినప్పుడు ఎక్కువ రూపీస్ వస్తాయి. ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే కంపెనీస్ కి చాలా మంచిది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు డాలర్ రేట్ ఇంకా కొన్ని రోజులకి 88 to 90 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వచ్చు అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లో ఇంటర్వెన్ చేసి రేట్ స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మనకి ఫారెన్ కరెన్సీ ఎక్స్పెన్సెస్ ఉంటే అడ్వాన్స్ గానే ప్లాన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ఎకనామిక్ చేంజెస్ అనేవి నార్మల్. స్టే ఇన్ఫార్మ్డ్ గా ఉండండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా బాగా చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.